హాంద్రినీవా కాలువ పనులపై పొలిటికల్ వార్ పీక్కు చేరింది. వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల మధ్య డైలాగ్ వార్ ముదిరింది. పనులపై బహిరంగ సవాల్కు సిద్ధమా అంటూ వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సవాల్ విసరగా కాలువ శ్రీనివాసులు స్వీకరించారు. నేరుగా జీడిపల్లి డ్యాం వద్దకు చేరుకున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే. శివరామిరెడ్డి కోసం ప్రత్యేక కుర్చీ కూడా ఏర్పాటు చేశానంటున్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. హాంద్రినీవా కాలువ పనులపై బహిరంగ చర్చ కోసం ఉరవకొండ అయితే వైసీపీ నేత ఎమ్మెల్సీ శివరామిరెడ్డి బహిరంగ చర్చకు సవాల్ విసరగా దానికి స్పందించి రాయదుర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ కూడా స్పందించారు. ప్రస్తుతం చూస్తున్నాము సీట్లు కూర్చున్నారు. ఆయన కోసం శివరామిరెడ్డి అయితే బహిరంగ చర్చకు విసిరాడు, సవాల్ విసిరాడు. ఆయన కోసం కూడా ఒక ప్రత్యేక సీట్ ఏర్పాటు చేసి ఆయన కోసం రాక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ గారు మాట్లాడించాం. సార్, ఏం చెప్తారు? ప్రత్యేక సీట్ కూడా ఏర్పాటు చేసి ఉంచారు, ఆయన కోసం రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనేమో ఉరవకొండలో పరిమితమైన పోలీసులు రానివ్వట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? పోలీసులు ఎవరూ శివరామిరెడ్డి గారిని అడ్డుకోలేదు. నాకు తెలిసి ఆయన వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బహిరంగ చర్చకు సిద్ధమన్నాడు. నేను వాళ్ళ ఊరికైనా వస్తా, వాళ్ళ ఇంటికైనా వస్తా, లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగంగా చర్చిద్దామంటే లేదు, ఉరవకొండ నియోజకవర్గంలోనే ప్రజల మధ్య రైతుల మధ్య చర్చించాలని ఆయనే కోరినాడు. ఆయన కోరిక మేరకు అత్యంత కీలకమైన జీడిపల్లి రిజర్వాయర్ ప్రాంగణంలో మనం ఇక్కడ ఉన్నాం. హాంద్రినీవాలో అత్యంత కీలకమైన ప్రదేశం ఇది. జీడిపల్లి రిజర్వాయర్ ద్వారానే మొత్తం ఫేజ్ 2కు అంతా కూడా నీళ్లు పోతాయి. కాబట్టి ఈ ప్రాంగణంలో బహిరంగంగా చర్చిస్తే బాగుంటుందని నేను నిన్న పొద్దున్నే చెప్పాను ఆయనకి. ఆయన రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఉరవకొండ వరకు వచ్చినారంటున్నారు, వస్తారని ఆశిస్తూ ఉన్నాం. వస్తే మామూలుగా శాంతియుత వాతావరణంలో 2004 వరకు జరిగిన పనులు ఒకటి, 2004 నుంచి 14 వరకు జరిగిన పనులు రెండవ విభాగంగా, 14 నుంచి 24 వరకు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చర్చించేదానికి మేము ఆయనకు ఒక ప్రోగ్రాం కూడా పంపించాం. ఈ రకంగా మొదట ఆయనకే మాట్లాడే అవకాశము ఇవ్వాలని కూడా అనుకున్నాం. కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత నేను మళ్ళా దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేయాలని అనుకుంటా ఉన్నాం. ఆయన వస్తే ఒక శాంతియుతమైన వాతావరణంలో రైతులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఒక మంచి వాతావరణంలో చర్చించాలని మా భావన. ఆయన వస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాం. హాంద్రినీవా శిలాఫలకం దగ్గరే కూర్చున్నాను, ఇక్కడికే వస్తే ఇంకా బాగుంటుంది చర్చ అంటుంది సార్. హాంద్రినీవా శిలాఫలకం దగ్గర ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ ఇది రిజర్వాయర్ అనేది చాలా కీలకం. హాంద్రినీవా నేను నిన్న ఉదయమే చెప్పాను. ఇక్కడ మా వాళ్ళు ఒక 300 మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. ఆయన కోసం కూడా ప్రత్యేకంగా చైర్ పెట్టాం. నాకు ఏం గౌరవం ఇచ్చారో మా వాళ్ళు ఆయనకు కూడా అదే సమానమైన గౌరవం ఇచ్చారు. ఆయన ఇక్కడికి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. నిన్న ఉదయం నుంచినే మేము ఆయనకు సమాచారం ఇచ్చి ఆయన రాక కోసం మరి ఇక్కడ నేను వచ్చాను. ఆయన వస్తాడని ఆశిస్తూ ఉన్నా. ఎందుకంటే ఉన్న విషయాలు మాట్లాడుకోవడానికి ఇప్పుడేం ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు, నేను ఫ్యాక్షనిస్ట్ కాదు. మేమిద్దరూ మాట్లాడుకుంటే కార్యకర్తలంతా కొట్లాడుకుంటారనే భావన కూడా లేదు. ఎవరేం చేశారనేది ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటా ఉన్నాం. ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో శివరామిరెడ్డి గారి రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. వస్తే శాంతియుతంగా ఉంటుందా? చర్చలు ఉంటే వైలెంట్గా మారే అవకాశం ఉంది? ఏం లేదు, ప్రశాంతమైన వాతావరణంలో చర్చించుకోవాలనేది మా భావన. చూస్తూ ఉన్నాం. ఆయన కోసం ప్రత్యేక చైర్ ఏర్పాటు చేసి అయితే ప్రశాంత వాతావరణంలో చర్చించుకోవడానికి హాంద్రినీవా కాలువ పనులపై కానీ లేదా జీడిపల్లి రిజర్వాయర్ గురించి కానీ 2004 నుంచి జరిగిన పనులపై కూడా చెప్తూ ఉన్నాం. అయితే శివరామిరెడ్డి చర్చకు బహిరంగ చర్చ ఖచ్చితంగా రావాలి. ఆయన కోసం అయితే సీటుతో పాటు అనుచరులతో కూడా ఎవరు కూడా కార్యకర్తలు కూడా ఎటువంటి ఘర్షణ పడకుండా శాంతియుత వాతావరణంలో చర్చ కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ ప్రకటిస్తున్నారు. ప్రసాద్ బిగ్ టీవీ, జీడిపల్లి నుంచి.